ఈ సీజన్లో నిమ్మకాయలు బాగా దొరుకుతాయి, రసం కూడా బాగా ఉంటుంది. కాబట్టి వీటిని రసం పిండుకొని ఇలాంటి డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఎండాకాలంలో అయితే నిమ్మరసం కావాలి అంటే నిమ్మకాయలు తీసుకున్న అందులో రసం ఉండదు. కాబట్టి వీటిని ఇలా రసం తీసుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. నిమ్మరసం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు నిమ్మకాయలు ఇలా తొక్క పైనుండేది పల్చగా ఉండేది తీసుకోండి. అప్పుడు రసం బాగా ఉంటుంది. పైన తోలు పల్చగా ఉండేది తీసుకుంటే రసం బాగుంటుంది. నిమ్మకాయలను ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని పొడి క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు పెడితే ఆరిపోతాయి. ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. నేను ఇలా నిమ్మకాయలు తీసుకొని వీటిలో ఉండే రసం తీసుకొని ఈ డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా ఒక నిమ్మకాయ తీసుకొని దీన్ని సగానికి కట్ చేసుకొని ఇందులో ఉండే ఇత్తనాలు అవి తీసేసి చూడండి, ఇలా మిగతా వాటన్నింటిని కూడా తీసుకోవాలి. ఇందులో విత్తనాలు ఉన్నట్లయితే రసం చేదవుతుంది. నిమ్మకాయలకు ఉండే గింజలన్నీ తీసిన తర్వాత ఇందులో పెట్టి ఇలా రసం పిండుకోవాలి. అలాగే మిగతా వాటన్నింటికి కూడా రసం తీసుకోవాలి. ఇలా తీసుకున్న రసాన్ని ఇలా క్లీన్ చేసుకున్న డబ్బాలను ఏమాత్రం తడి లేకుండా ఎండలో ఒక రోజంతా ఆరబెట్టుకోండి. అప్పుడు ఏమాత్రం తడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రసాన్ని ఇందులో పోసుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే మనకిది 3 నెలల వరకు పనికొస్తుంది. ఇలా చిన్న చిన్న బాటిల్స్లో నింపుకొని పెట్టుకోండి. చూడండి, ఇలా నింపి పెట్టుకుంటే బాగుంటుంది. మనకు ఎండాకాలంలో అప్పుడు రసం కావాలంటే ఇందులో నుంచి కొద్దిగా తీసుకొని వాడుకోండి. నేను ఇలా 2ంటికి తీసుకొని పెట్టుకున్నాను. ఈ బాటిల్స్ను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. కసూరి మేతి ఎలా తయారు చేద్దామో చూద్దాం. చలికాలంలో మెంతాకు బాగా దొరుకుతుంది. కాబట్టి కసూరి మేతి ఎలా తయారు చేసుకోవాలో, ఈ కసూరి మేతిని బిర్యానీల్లో, గ్రేవీ కర్రీస్లో, పప్పులో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మెంతి ఆకులను మాత్రమే తీసుకోవాలి. ఇలా ఆకు మాత్రమే తీసుకోండి. అప్పుడు కసూరి మేతి బాగుంటుంది. ఇలా కాడలు వద్దు. అలాగే మిగతా మెంతాకునంతా తీసుకోవాలి. కసూరి మేతి తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మెంతి ఆకులు మాత్రమే తీసుకోండి. మెంతాకును ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న మెంతాకును ఇందులోకి వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న మెంతాకును ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. 2-3 రోజులు బాగా ఆరిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మరొక రోజు
దీన్ని ఎండలో పెట్టుకొని బాగా ఆరిన తర్వాత ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి. అప్పుడు దీన్ని కసూరి మేతి అంటారు. చూడండి ఇప్పుడు ఎంత బాగా ఆరిందో ఇది. చూడండి నేను చేయితో నలిపి చూపిస్తున్నాను. దీన్ని గ్రేవీ కూరల్లో వాటిల్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పప్పులో కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.